మొత్తానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దల భేటీ అయితే కంప్లీట్ కావడం జరిగింది. గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అల్లు అర్జున్ ఎపిసోడ్ అయితే ఎంత ఆసక్తికరంగా మారిందో మనం అంతా చూసాము. రెండు రాష్ట్రాల రాజకీయాలంతా అల్లు అర్జున్ చుట్టే తిరుగుతూ వచ్చాయి. ఈ రోజు సినీ పెద్దలు కాస్త సీఎం రేవంత్ రెడ్డి గారిని కలుస్తున్నారు అనే వార్తలు రావడంతో అల్లు అర్జున్ ఎపిసోడ్ పై రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా స్పందిస్తారు అని చెప్పేసి అందరూ కూడా ఒక ఆసక్తి నెలకొంది. ఎట్టకేలకు ఆ మీటింగ్ అయితే కంప్లీట్ కావడం జరిగింది. రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా అవుతున్నాయి. ఒక సంధ్య థియేటర్ ఇష్యూకు సంబంధించిన వీడియో రేవంత్ రెడ్డి గారు సినీ పెద్దలకు చూపించినట్లు, ఇంకొన్ని వీడియోలు అయితే రేవంత్ రెడ్డి గారు చూపినట్లు రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కానీ అక్కడ అలాంటిది ఏమీ జరగలేదని చెప్పేసి దిల్ రాజు గారు అయితే చెప్తున్నారు. అక్కడ కేవలం సినీ పరిశ్రమ ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ముఖ్యంగా ప్రపంచ స్థాయి సినిమాలు కూడా ఇతర దేశాలకు సంబంధించిన సినిమాలు కూడా హైదరాబాద్ లో షూటింగ్లు జరిగేలా ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఆ రకంగా అడుగులు ముందుకు వేద్దామని చెప్పేసి చిత్ర పరిశ్రమకు సీఎం చెప్పారని చెప్పేసి దిల్ రాజు గారు చెప్పడం జరిగింది. అంతేకాకుండా గద్దర్ అవార్డ్స్ ఏవైతే నంది అవార్డ్స్ స్థానంలో గద్దర్ అవార్డ్స్ తెలంగాణ ప్రభుత్వం ఇస్తుంది అని చెప్తున్నారో ఆ యొక్క అవార్డ్స్ గురించి కూడా మాట్లాడుకోవడం జరిగింది అని చెప్పేసి దిల్ రాజు గారు చెప్పారు. ఇక అల్లు అర్జున్ ఎపిసోడ్ గురించి పెద్దగా మాట్లాడుకోకపోయినా కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు మాత్రం అల్లు అర్జున్ అలాగే రామ్ చరణ్ నాకు చిన్నప్పటి నుండి తెలుసు, వాళ్ళు మంచి మిత్రులు నాకు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్లు తెలుస్తుంది. అయితే అల్లు అర్జున్ పై నాకెందుకు కోపం ఉంటుంది, వ్యక్తిగత అభిప్రాయాలు ఎలా ఉన్నా కానీ కూడా చట్టపరంగా వ్యవహరించాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్లు తెలుస్తుంది. భవిష్యత్తులో కూడా సినిమా హీరోలు కేవలం సినిమాల్లోనే హీరోలుగా కాకుండా బయట జీవితంలో కూడా హీరోలుగా ఉండాలి అని రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ పై అవగాహన, మహిళా భద్రత విషయంలో సినీ ఇండస్ట్రీ సహకరించాలి, సినిమా హీరోలు కూడా సహకరించాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కోరినట్లు తెలుస్తుంది. అయితే భవిష్యత్తులో ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా ఉండాలి. ఇలాంటి ఈవెంట్స్లలో ఏం జరిగినా కానీ సినీ హీరోలే బాధ్యత వహించాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా ఉండాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్లు తెలుస్తుంది. మొత్తానికి అల్లు అరవింద్ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. సో అల్లు అరవింద్కి అయితే రేవంత్ రెడ్డి గారు ఒక క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తుంది. కేవలం చట్టపరంగానే మేము ఈ రకంగా నిర్ణయం తీసుకున్నాము తప్పితే అల్లు అర్జున్ పై మాకు ఎలాంటి కోపం లేదు. అందరూ హీరోలు ఎలానో, అందరూ వ్యక్తులు ఎలానో అల్లు అర్జున్ కూడా మాకు అలాగే అక్కడ సీరియస్ గా ఆ ఇష్యూ జరిగింది కాబట్టి చట్టపరంగా నిర్ణయం తీసుకోక తప్పలేదు అని చెప్పేసి ఒక క్లారిటీ అయితే ఇచ్చినట్లు తెలుస్తుంది.